చూడసక్కని సామి దిగినాడు రాయే శ్రీరాముడు వాడా దండోరా. ఈరోజు మా దోశ పిండి మార్నింగ్ లేచి చేతులు చూస్తే మొత్తం పిండి పొంగి ఇట్లా బయటకు వచ్చింది. సో వీడియో తీయాలని తీస్తున్నాను. సో ఇక్కడ ఇందిరాని డ్రాప్ చేస్తానికి వెళ్తుంటే సడన్గా పక్కన ఒక ఆయన దగ్గర ఎరువు వస్తా కింద పడిపోయినాయి. సో అక్కడ ఆపేసి చిన్న సాయం. Raghavan the Lion, who is a founder of a very famous tea outlet in Hyderabad. So emotions behind modern Thai is like for most people in India. అన్ని పొలాలే రానా నాట్లు వేస్తున్నారు. అదంతా బైక్ కొంచెం బాగాలేదు. ఇక్కడ ఏం కడుతున్నారు ఏమంటారు ఆయన, ఇక్కడ చాలా పెద్దది పడుతున్నారు. ఇదే మేజర్ డేంజరస్ రోడ్ రా. అసలు ఇక్కడ ఎందుకు ఇట్లా ఉంది ఈ రోడ్, ఎందుకు ఎప్పుడు రిపేర్ చేస్తారో ఏమో. ఆటో చూడరా ఎట్లా వస్తుంది అక్కడ. రిపేర్ చేస్తే బాగుండేది. చాలా డేంజరస్ రోడ్. చూడండి గుంట. చూడలేదురా విడ విలేజ్ భలే ఉంటుందిరా. ఇలాంటి ప్లేస్లో ఒక ఎకరం తీసుకొని మంచి ఒక ఫామ్ హౌస్ కట్టుకుంటే ఆ లైఫే వేరప్పా. తాతగారి కళ్ళు తీసుకుపోతున్నారు. మంచి ఫ్రెష్ కళ్ళు తాగొచ్చు. మంచి కాంటాక్ట్స్ పట్టుకోవాలి. ఇక్కడ మొన్న ఇక్కడ మొత్తము ఫిషెస్ పడుతుండే వాళ్ళు. టైం లేక మేము తీసుకోలేదు. బాగుంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా పెద్దవాళ్ళు అసలు మేజర్గా నేను గమనించింది ఏంటంటే ఊర్లలో ఇట్లా పెద్దవాళ్ళు కూర్చొని ముచ్చలు పెడుతుంటారు. అది ఎప్పుడో మనం అప్పుడు చిన్నప్పుడు అట్లా చూసిన వాళ్ళం. ఇలా ఏజ్డ్ పర్సన్ చూడాలంటే పెద్దవాళ్ళని ఊర్లోకి వస్తేనే తెలుస్తుంది. వాళ్ళే అక్కడ పెద్ద అతనే చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అన్నగారు ఎక్కుతున్నాడు. జనవరి ఎండ్లో నాట్లు వేస్తున్నారు. అయిపోవాలి కదా ఈ పాటికి. మరి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఆవిడ మురుమురాలు తీసుకొని మంకీస్కి వేయాల్సిందే అంటే మురుమురా ప్యాకెట్లు 2 కొన్నాము. ఇక్కడ మంకీస్ ఉంటాయి. మంకీస్కి వేయమని ఒకటే గోల. అయితే ఇప్పుడు వేద్దామని ఉంది కానీ ఇప్పుడు దిగేయాలి. నాకైతే అంత ధైర్యం లేదు ఎక్కడ ట్రై చేస్తాయని. బట్ ట్రై చేస్తా. ఏమో మావాడేమో వేయాల్సిందే కింద దిగేయి అని అంటున్నాడు. చూస్తా నా ప్రయత్నం. అరే ఇక్కడ నీళ్ళు వేస్ట్ అవుతున్నాయిరా. బోరు ఏమి చూపించాలి ఇక్కడ? అడవియా?
అడవి అంటే ఇదంతా ఓపెన్ ఏరియా రా, ఓపెన్ ల్యాండ్. సో ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ దీనికోసం, ఈ స్పాట్ కోసమే ఇంకా అవన్నీ కొన్నాం, మురుమురాలు కొన్నాము. ఇక్కడ వేయాలి మరి, ఇప్పుడు చూద్దాం ఉన్నాయో లేవో. చూడండి బైక్ ముందల చివర్లో, ఇప్పుడు జూమ్ చేస్తున్నా, అక్కడ రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాయి చూసారా, అక్కడికి పోయి ఆగాలి ఇప్పుడు మేము. ఆగేసి నా ధైర్యం ఏందో ఇప్పుడు మీకు చూస్తారు అందరూ, గజ్జి గజ్జి ఒడుక్కుంటే వేయాలి ఇప్పుడు నేను అది. అరే అక్కడ ఆగాలంటే భయం అవుతుందిరా నాకు. ఇక్కడ మంకీస్ ఉన్నాయి ఫుల్గా. ఏమో చూస్తా, నా ప్రయత్నం చేస్తా ఏమన్నా కానీ. ఇక మరి ఇక మా వాడి కోసం చేస్తా, మరి ఏం చేస్తావు చూసి. ఎన్నున్నాయి చూడరా. అమ్మో నాకు భయం అవుతుంది రో, అవన్నీ వస్తాయి రా నాయన. ఏ ఊకోరా, అరే ఇక్కడ కింద పోస్తారా ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకో అవన్నీ వస్తాయిరా ఇప్పుడు. వద్దురా ప్లీజ్ రా, కివి చూడు ఎట్లా వస్తున్నాయో. ఒక్కసారి క్యాప్ ఓపెన్ చేసి కింద పోస్తా, తింటాయన్ని. ఒక్క నిమిషం. వెయిటింగ్. ఏ తీవా కివి, నువ్వు అది పంపిస్తే అవి ఎట్లా రకంగా చూస్తాయి. అవతల సైడ్ అట్లా పోస్తావా మరి? నువ్వు వీడియో తీస్తావా? నువ్వు పోయి ఫుల్ తింటాయి. దానికి బేబీ ఉంది. ఇక్కడ వేరే దగ్గర కొంచెం ముందుకు పోతాం, ఓకేనా? పోతున్నాయా? అయ్యా చూసావా? వావ్, కోటిలో విండో ఇదేస్తుంది. వాళ్ళు వస్తాయి, ఇక్కడికి వస్తాయి. అగో ఆ చెట్టు మీద ఒక కోటి ఉంది. అగో అయిపోయింది. చిన్నవి రావు, మంచి హ్యాపీగా తింటున్నాయి. ఒకటేమో ప్యాకెట్ తీసుకొని అల్ల లేవు. ఏమైంది? ఏ బైక్ ఇప్పుడే రావాలా? పాపం బాగా తింటాడు. అవ్వ పెద్ద మళ్ళా డ్రాప్ చేసుకున్నప్పుడు మళ్ళీ వద్దామా? అయ్యో పాపం ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. లేవు కదరా, ఇచ్చేసినాం కదా మొత్తం మనం. 4 ప్యాకెట్స్ ఉండాల్సిండాలి. కొందాం నెక్స్ట్ మళ్ళీ. ఈసారి 5 ప్యాకెట్స్. మేము ఓన్లీ 2 ప్యాకెట్స్ ఇచ్చినాము. ఇన్ని మంకీస్కి 2 ప్యాకెట్స్ సరిపో. యాక్చువల్గా ఈసారి మళ్ళీ ఎక్కువ ప్యాకెట్ తీసుకొచ్చేసి, ఇంకొక బాధ ఏంటంటే రోడ్డుకు సైడ్కి పోసాము, బట్ స్టిల్ మంకీస్ అనేది రోడ్ మీదకి వస్తున్నాయి. కొంచెం డేంజరస్. ఈసారి ఏం చేస్తాం అంటే కొంచెం బయటికి వెళ్ళి ఒక దగ్గర పోద్దామని అనుకుంటున్నా. హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది అన్ని మంకీస్ తింటుంటాయి. ఓకే, థ్యాంక్స్ కిర్తిక్, గుడ్ జాబ్. నీ వల్లనే ఈరోజు మంకీకి ఫుడ్ వేస్తాం మనం. ఓకే, ఎవ్రీ వీక్ చేద్దాం ఇప్పటి నుంచి. ఓకే.